ఎమ్మెల్యే పడేటి రాధాకృష్ణ శెట్టి గారి హ్యాపీ బర్త్డే పడేటి వెంకన్న, హ్యాపీ బర్త్డే పడేటి వెంకన్న. అన్నయ్య పెట్టమా అన్నయ్య పెట్టమంటే నేనే పెడతాను. ప్రెసిడెంట్ గారు సీనియర్ నాయకులు చూడ వెంకటరత్న గారు, ప్రతిపక్ష సర్పంచ్ గారు, ఓకే థ్యాంక్ యూ సార్. బాల్ నొక్కుతామండి మీరు. అన్నయ్య చంద్రబాబు అన్నయ్య కొద్దిగా వెనకాల ఉన్నాడు, అన్నయ్య కొద్దిగా వెనకాల ఉండే పారదన్నయ్య. ఓకే అక్కడ ఉండండి. తీసుకొచ్చా అరకే ఒక జనరల్ అదిగో రాను అక్కడ నిలబడతావేంటి ఎమ్మెల్యే సార్. శివ మైక్ పెట్టవా? ఆవిడ కూడా ఏ బాబు ఏంటి చంటి గారు ఎలా చేస్తున్నారు? నచ్చిందా మీకు? ఏం నచ్చింది అందులో చెప్పు. బాగా చేస్తున్నారా? నమస్కారం పెట్టమ్మా, నమస్కారం పెట్టి మాట్లాడు. రాజు మరీ ఎక్కువ ఎవరు వస్తున్నారు? ఎవరు మళ్ళీ బాల్ నొక్కుతామండి మీరు. ఆనందంగా ఉందా? 2021లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి తీసుకుని 2024లో జరిగిన ఎన్నికల్లో
ఎన్డీఏ కూటమి తరఫున అసెంబ్లీ మ్యాండేట్ తీసుకుని 5 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏలూరులో శాసనసభలు 5 సార్లు గెలిస్తే ఎవరో తిరగరాయని మెజార్టీతో 62,388 ఓట్లు మెజార్టీతో గెలవడం జరిగింది. అదే కాకుండా ఏలూరు చరిత్రలో ఏలూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా ఒక బడేటి రాధాకృష్ణ చంటి గారికి రావడం జరిగింది. వారి జన్మదిన సందర్భంగా ఈ రోజున వారి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, బడేటి అభిమానుల మధ్యన ఈ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో 10 చోట్ల జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మెగా మెడికల్ క్యాంపు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తోపుడు బళ్ళు ఇప్పటికీ 150 ఇచ్చారు. ఈ రోజున 21, కుట్టు మిషన్లు ఈ రోజుకి 72 ఇచ్చారు. వాళ్ళ 2 ఇస్తాం జరిగింది. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు, క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి డబ్బులు ఇస్తాం, అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క బడేటి ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఆయన ఇంకా ఎన్నో మంచి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని వారి కుటుంబ సభ్యులకి, ఆయనకి ఆరోగ్య అష్టైర్య సకల సంతోషాలు ఉండాలని, 101 దేవతల ముద్దుల తమ్ముడు పోతిరాజు బాబు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ రోజు మా సోదరులు బడేటి రాధాకృష్ణ చంటి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఆయన లేకపోయినప్పటికీ కూడా అసెంబ్లీ ఉండటం వల్ల ఆయన అసెంబ్లీ సమావేశాలకు అమరావతి వెళ్ళడం జరిగింది. ఆయన ఉంటే ఆయన చేతుల మీద జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ నేను లేకపోయినా సరే ఈ కార్యక్రమాలు వాయిదా పడతాం మనకి ఇష్టం లేక ఈ కార్యకర్తలతోనూ కుటుంబ సభ్యులతోనూ ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ఆయన కోరడం జరిగింది. ఆయన కోరిక మీద ఇక్కడ మెగా వైద్య శిబిరం నిర్మించి కళ్ళ టెస్టులకి, బీపీ టెస్టులకి, జనరల్ టెస్టులకి కూడా మెగా వైద్య శిబిరం నిర్మించి మరి పేదలకు ఉచితంగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తానికి ఆయన ఏర్పాట్లు చేశారు. అన్నింటినీ కూడా మరి కార్యకర్తలు, అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రారంభోత్సవం చేసి చాలా మంది పేషెంట్ తీసుకొచ్చడం జరిగింది. అలాగే వికలాంగులకి ఒక 25 తోపుడు బళ్ళు, మరి రోడ్డు పక్కన చేసుకునే వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులందరికీ కూడా మరి 10-25 తోపుడు బళ్ళ వరకు అందరి ఆయన ట్రస్ట్ తరఫున ఆయన ఇప్పిస్తుంది జరిగింది. అలాగే కొంచెం వికలాంగులకు వీల్ చైర్లు కూడా ఇస్తుంది జరిగింది. అలాగే కుట్టు మిషన్లు కుట్టిన వారికి కుట్టు మిషన్లు కూడా ఇస్తుంది జరిగింది. ఆయన బర్త్డే సందర్భంగా మరి ఈ సేవా కార్యక్రమంలో ఆయన ఉంటే ఇంకా బాగా చేసుకునేవారు. మరి ఆయన లేకపోయినా సరే ఈ కార్యక్రమంలో ఆకూడదని చెప్పి ఆయన తరఫున ఆయన కుటుంబ సభ్యులు, మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమం గర్వాన్ని మరి పేదలందరికీ కూడా ఉచితంగా మరి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో చాలా వరకు కల్పిస్తూ జరిగింది. వైద్య శిబిరంలో చాలా మంది డాక్టర్లు కూడా వాళ్ళు నిస్వార్థంగా వచ్చి వాళ్ళ సేవలు అందిస్తూ జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి మీ ఎంత ప్రోత్సహిస్తే మరిన్ని కార్యక్రమాలు చేసి మరింతగా పార్టీ, కుటుంబ ప్రభుత్వం ప్రజలకు సేవ దగ్గరే అవకాశాలు ఉన్నాయి. మరి మీ అందరి సహకారాలతో ముందు మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.